దగ్గరికి రా. మీకు మీ పీటీ సార్కి ఈ ఆసనాలన్నీ వచ్చు. మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ మీకుంటే వారు మీకు నేర్పిస్తారు. వారి కాళ్ళకు నమస్కారం చేసుకోవాలన్న బతిమలాడి ఈ ఆసనాల సాధన చేయండి. ఈ ఆసనాలు నడునొప్పి రాకుండా మిమ్మల్ని కాపాడుతాయి. మీ తల్లిదండ్రులకు ఉన్న నడుము నొప్పులు ఈ ఆసనాలు మీరు వాళ్ళకి నేర్పించి వాళ్ళతో ప్రాక్టీస్ చేస్తే ఆ నొప్పులు తగ్గిపోతాయి. ఇక్కడ వాటి ఉపయోగాలు కూడా ఉన్నాయి. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే మెడకు వచ్చే జబ్బుకి పేరు ఉంటుంది స్లిప్ డిస్క్. దీనికి పెద్ద పెద్ద ఆపరేషన్లు అవుతుంటాయి అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా. సయాటికా ఇక్కడ నుంచి కింద వరకు నరం లాగుతూ ఉంటుంది. సో ఈ ఆసనాలు. ఆ తర్వాత ఇక్కడ మీకు మీ జీవితానికి అంతా కావాల్సినవి ఉన్నాయి. సూర్య నమస్కారముల భంగిమలు 12. ఆ 12 భంగిమలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కొటేషన్ చెప్పండి అందరు నేను చెప్పిన తర్వాత. సృష్టి మారదు, నీ దృష్టి మార్చుకో, అంతా దైవేచ్ఛ, అంతా మన మంచికే, గొప్ప వ్యక్తి కావాలంటే కావలసింది శక్తి కాదు సహనం, తనను తాను సంస్కరించుకోవడమే అత్యుత్తమమైన బాధ్యత. స్థిరమైన మనస్సుతో నేను ఏదైనా సాధించగలను. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి నాలో పుష్కలంగా ఉన్నాయి. ఆనందం, ఆత్మవిశ్వాసం నా జన్మ హక్కు. వివేకం, విజ్ఞానం, వినయం విజయానికి రహదారులు. నా మనసుకు నేను యజమానిని. నా మనసు నా చేతిలో ఒక పరికరం. నేను దైవం చేతిలో ఒక పరికరాన్ని. కష్టంలోనే సుఖం ఉంది. అనుభవాన్ని మించిన ఆస్తి లేదు. ఆనంద తాండవ నాట్య సృష్టికర్త, ఆర్ట్ ఆఫ్ రిలాక్సేషన్ ఫౌండర్ శ్రీ విజయ ప్రతాప్ మహారాజ్, నిత్య సాధనానంద యోగి, జలయోగి బిరుదాంకితులు. సమగ్ర వ్యక్తిత్వ వికాస యోగ, శారీరక మానసిక వ్యాయామాలు, సూర్య నమస్కార భంగిమలు, వీటన్నిటికి సంబంధించి. తర్వాత శ్వాస ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి, వాటికి అబ్రివేషన్ కూడా ఉంది. ఐ అంటే ఇన్హేల్, ఈ అంటే ఎక్సేల్, కే అంటే హోల్డ్ ద బ్రెత్. సో ఇక్కడ వాటికి సంబంధించిన సింబల్స్ కూడా ఉన్నాయి. మీ పీటీ సార్ పూర్తిగా వివరిస్తారు. ప్రతిజ్ఞ ఇప్పుడు మీరు చేస్తారు కదా, ఇది ఒక ప్రతిజ్ఞ. అందరు చెప్పండి. 42 ప్రయోజనాలు ఉన్న సూర్య నమస్కారములు నేను రోజు చేస్తాను. నేను ప్రశాంతంగా ఉండి నా దేశ శాంతి భద్రతలకు కృషి చేస్తాను. ఈ భంగిమలు, సూర్య నమస్కార భంగిమలు వేగంగా చేసినప్పుడు అద్భుతంగా ఎక్సర్సైజ్ అవుతుంది. ఈ భంగిమలు నెమ్మదిగా మనసు పెట్టి చేసినప్పుడు చక్కని సక్రియ ధ్యానం జరుగుతుంది. సక్రియ అంటే అక్కడ క్రియ ఉంటుంది, పని ఉంటుంది, మరియు ధ్యానం కూడా జరుగుతుంది. సో దాన్ని సక్రియ ధ్యానం అంటారు. 7:30 నిమిషములలో 12 సూర్య నమస్కారములతో ఆకర్షణీయ అంగ సౌష్ఠవం పొందగలం. అల్లు అర్జున్ సినిమా హీరో చూసారా? అల్లు అర్జున్ చూసారా? ఎలా ఉంటాయి కండలు? బాగుంటాయి కదా. బాహుబలి చూసారా? ఎవరు హీరో? బాగుంటాడా? మంచిగా ఈ సూర్య నమస్కారాలు చేస్తే మీరు కూడా అలా అవుతారు. అర్థమవుతుందా? ఇక ఇదేంటి, ఇక్కడ సూర్యుని వలన జీవిస్తున్న మనం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడం ద్వారా
మానసికంగా చక్కని పరివర్తన వస్తుంది. కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. ప్రజల సొమ్ముతో ఈ విద్యాలయం నిర్మింపబడుతుంది. గవర్నమెంట్ అంటే ప్రజలదే కదా. ఇంత వ్యవస్థ మీకు ఏర్పాటు చేసింది. కృతజ్ఞులుగా ఉండాలి మీరు. కృతజ్ఞత తెలియజేయడం మొదలెడితే 500 పేజీలు పూర్తవుతాయి. మనలో ప్రతి ఒక్కరం ఆ కృతజ్ఞతని మనం దృష్టి పెట్టి చూడగలిగితే చాలు, 1000 పేజీల పుస్తకం కూడా పూర్తి అవుతుంది, రాయగలుగుతాం. ఇక చివరిగా ఉన్న చూడండి, సర్వ మతాల సారంతో కూడిన భంగిమల క్రింది మానసిక భావనలను, ఇవి మానసిక భావనలు ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మననం చేస్తూ ఏ మతం వారైనా ఈ డైనమిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజులను, కొంతమంది సూర్య నమస్కారాలు అంటే ఏదో అనుకుంటారు తప్పుడు భావనతో, డైనమిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు అనుకుంటే చాలు. ఏమనుకుంటేమి, ప్రక్రియ చేస్తే ఆరోగ్యం వస్తుంది. సో ఈ డైనమిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లను చేయడం వలన అత్యుత్తమ ఫలితాలను పొందవచ్చు. ఇక లాస్ట్ ఇక్కడ ఒకటి ఉంది, ఏంటిది ఇది, నీటిపై తేలియాడుతూ కదలకుండా ఉండి ప్రవచనాలు ఇస్తున్న పూజ్య గురూజీ. నీటి మీద పడుకొని పద్మాసనం వేసి చిన్మతుల్లో ఉండి 2 గంటల సేపు, ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను అలా మాట్లాడే గురువు గారు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వారిని పిలిపిస్తాను. వారిని చూడాలన్న కోరిక మీకు ఉంటే, ఎంతమందికి చూడాలన్న కోరిక ఉంది? 2 చేతులు పైకెత్తండి. వారినే ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీ ఎదురుగా ఉండి చెబుతుంది వారే. వారి పేరే విజయప్రతాప్ మహారాజ్, వారు నేనే. ఈ జలయోగం వీడియోలు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని చూడవచ్చు, యూట్యూబ్లో అందరికి అందుబాటులో ఉన్నాయి. ఇక ఇక్కడ ఉన్న ఆసనాలు, షుగర్ వ్యాధి ఉంటుంది చాలా మందికి, వాళ్ళకి షుగర్ వస్తుంది, ఆ షుగర్ జబ్బులన్నీ తగ్గిపోతాయి వీటి వల్ల. ఇక గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుంది, మలబద్ధకం రాకుండా ఉంటుంది, ఉంటే తగ్గిపోతుంది. సో పొట్టకు సంబంధించిన అన్ని జబ్బులు దీనివల్ల తగ్గిపోతాయి ఈ ఆసనాల వల్ల. ఇక ఈ ఆసనాలు ప్రత్యేకంగా మీరు ఎవరికైతే గట్టి పట్టుదల ఉందో వారు చేయగలుగుతారు. ఇవి కఠినమైన ఆసనాలు, మైండ్ పవర్, బ్రెయిన్ పవర్, ఇవి 2 పెరుగుతాయి ఈ ఆసనాల వల్ల. ఈ ఫ్లెక్స్ బ్యానర్స్ మీకు కావాలా? మీ స్కూల్లో ఉంచాలా? మాట్లాడేంటి? సాధన చేస్తారా? పీటీ సార్ని బతిలాడుతారా? రోజు నేర్పండి సార్ అని. శబాష్, వెరీ గుడ్. గట్టిగా చప్పట కొట్టండి మళ్ళొకసారిగా.